చెప్పండి. అసలు మీ అబ్బాయి ఏం చదువుకునే వాళ్ళు? అసలు ఏమైంది? ఏం ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్. సడన్ గా పెయిన్ వచ్చింది. ఏం కొరియర్ బాయ్ గా చేస్తున్నాడు. ఒక 6 నెలలు చేసినాడు. అట్లే ఈ 6 నెలల తర్వాత ఈ పెయిన్ వచ్చింది. ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో, బిడ్డ ఇది కాకుండా నన్ను సాకలన్నాడు. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ముబారక్ బోన్ క్యాన్సర్ మర్చెకు తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. मेरे बच्चे की मदद करो घर को, मैं दुआ करती हूँ मेरे बच्चे की. ఈ కంటి తడియారదా मदद करो. भाया हो, बहना हो, माँ हो, कोई भी हो, मेरे बच्चे को मदद करो घर को रिक्वेस्ट करती हूँ. గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా. మా యూట్యూబ్ మీడియా తరపున అయితే మేము మీకు సాయం చేస్తున్నాము. హాస్పిటల్కి మీరు పోయిరండి. అదే విధంగా పూర్తిగా ఇంకా నెక్స్ట్ సంబంధించి ఎవరైతే మీకు సహాయం చేయాలనుకుంటారో దాన్ని కూడా సహాయం ఖచ్చితంగా మా సహాయం చేస్తాం. లేదా మా చిన్న సహాయం మీరు హాస్పిటల్ పోయడానికి మాత్రము పనికి పెట్టుకోండి మా యూట్యూబ్ తరపున. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూట్యూబ్ మీడియా. సమస్య మీది పరిష్కారం అది కార్యక్రమానికి స్వాగతం. చూసుకున్నట్లయితే ఈరోజు మేము ముందు తీసుకొచ్చే కథనం ఏ విధంగా ఉందంటే, ఓ పక్క పేదరికం, ఇంకో పక్క మానవత్వం. దానికోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక డిగ్రీ చదువుకున్నటువంటి అబ్బాయి ఏదైతే బోన్ క్యాన్సర్ ఉందో దాంతో బాధపడుతున్నాడు అని చెప్పేసి మాకు తెలడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు బైరెడ్డిపల్లి మండలం ఆ తీర్థం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ అబ్బాయి పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అదే విధంగా అబ్బాయికి వచ్చినటువంటి ఈ జబ్బుకు పూర్తి స్థాయిలో వైద్యం ఎవరు అందిస్తారు, అదేవిధంగా ఎవరు ముందుకు వస్తారు, ఎవరు సహాయం చేస్తారని చెప్పేసి ఈ వీడియో అయిపోయిన తర్వాత మనం తెలుసుకోవచ్చు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ తీర్థం అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం. అబ్బాయి పేరు ముబారక్. మరి అబ్బాయికి సంబంధించి పూర్తిగా అసలు ఏం జరిగింది, ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అసలు మీ అబ్బాయి ఏం చదువుకునే వాళ్ళు? అసలు ఏమైంది, ఏం ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్. సడన్ గా పెయిన్ వచ్చింది. ఏమనేసి మళ్ళా డాక్టర్ దగ్గర చూపించినాము. మళ్ళా 5 రోజులు ట్రీట్మెంట్, పొలంనేరులో ట్రీట్మెంట్ అయింది. 5 రోజులు తీసుకోండి, స్కానింగ్ ఎక్స్రా పట్టినాక అది పట్టినాక ఏం తెలియలేదు. మళ్ళా స్కానింగ్ పెద్ద స్కానింగ్ రాసిచ్చినారు. అది పెట్టినాక అన్ని టెస్టులు చేపిస్తే ఇలా తెలియదు. మేము కోల్డ్ వేసుకుంటాము. అంటే ఇప్పుడు అబ్బాయి దగ్గర వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా డబ్బులు వస్తుంది కదా, దీన్ని ఎట్లా తీసుకోబోతున్నారు? అబ్బాయి హాస్పిటల్ ఏం చేస్తున్నారు? ఇదే ఈ ఫోన్ పే బాబు ఫోటో వేసి కొద్దిగా సాయం చేస్తున్నారు. మా ఊర్లో అందరూ సాయం చేస్తున్నారు. ఆ సాయం డబ్బులతోనే మా బిడ్డకి ట్రీట్మెంట్ చేస్తున్నాను. సిమ్స్ హాస్పిటల్లో చూపిస్తాను. తిరుపతి. నేను మాట్లాడలేదు, మా తమ్ముడు పోయి మాట్లాడినాడు డాక్టర్ తో. నన్ను పిలుచుకొని పోలేనే బయట ఉన్నాను. వాళ్ళు ఏం చెప్పినారో నాకు కూడా వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పలేరు. తగ్గుతుంది అని చెప్పినారు. తగ్గుతుంది, జాస్తి అయింది, తగ్గుతుంది. కొంచెం ట్రీట్మెంట్ చేసుకోవాలి. సంవత్సరం పడుతుంది, సంవత్సరం పైన కూడా పట్టచ్చు అని చెప్పినారంట. అంటే డబ్బులకు సంబంధించి డబ్బులకి సంబంధించిందంటే ఆరోగ్యశ్రీ అయితే ఉంది కదా, ఇదంతా పోయేకి వచ్చేకి అంతా డబ్బులతోనే ఖర్చు పెట్టుకుంటా అన్నాం. బయట ఏమన్నా రాసిస్తే కూడా అది తీసుకొని వచ్చి ఇవ్వాల. డబ్బులతో ఏ ట్రీట్మెంట్ అక్కడ మేము ఖర్చు పెట్టాలా. ఆరోగ్యశ్రీ మాత్రం ట్రీట్మెంట్ వరకు అవుతా ఉంది. సిమ్స్ హాస్పిటల్లోనే తిరుపతిలో. వర్క్ అంటే
అలాగే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు, సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేసిన తర్వాత మీ అబ్బాయిని ముందు ఏ విధంగా ఉన్నారో అదే తీసుకొని వస్తారు. ఈ బాగా చెప్పండి పర్వాలేదు. ఏం లేదు, కొరియర్ బాయ్ గా చేస్తున్నాడు. ఒక 6 నెలలు చేసినాడు. అట్లే ఈ 6 నెలల తర్వాత ఈ పెయిన్ వచ్చింది. ఇట్లా అయిపోయినాడు బాబు. ఆరోగ్యశ్రీ దీనికి వర్కౌట్ అయిందమ్మా, తీసుకున్నారు ఆరోగ్యశ్రీ? అయితే అంటే ఇంకా ఎవరైనా దాతలు ఎవరైనా సాయం చేయడం చేయలే, అప్పులు చేసుకొని వీళ్ళు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళకి సాయం చేసిన వాళ్ళతో అది బిగ్ ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాం కానీ మొత్తం ఎవరు చేయలేదు. అంటే ఆర్థికంగా మీకు ఏదైనా ఆస్తులు కానీ ఏమీ లేదు, అంటే గవర్నమెంట్ కి సంబంధించి వాటిపైన ఆధారపడినారు. అవును. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా ఆ గవర్నమెంట్ కి మా ఛానల్ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సాయం చేసే వాళ్ళకి కానీ గవర్నమెంట్ కి కానీ ఏం చెప్పాలని చెప్పండి. గవర్నమెంట్ తరఫున నేను ఏం సాయం కోరుతాను? నా బిడ్డ బాగైపోయింది, నా బిడ్డే నాకు ఆస్తి. నా బిడ్డ బాగైపోతే నాకు చాలు. ఎవరన్నా కూడా సాయం చేయమని అడుగుతుంటా ఉండాలి అంతే. తమ్ముడు ఏం కాదు, ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ బెటర్ అంటే పెయిన్ ఎక్కువగా ఉండింది, తగ్గింది. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ పోయిన తర్వాత, ట్రీట్మెంట్ చేసిన తర్వాత అబ్బాయికి బెటర్ కొంచెం సుమారుగా ఉంది, పెయిన్ తగ్గింది, కొంచెం పర్వాలే. అంటే మీ బంధువులు కానీ ఏమైనా దొరుకుతారు కానీ తెలుసుకొని మీకు ఏదైనా సాయం అంతా చేసుకొచ్చినారు? చేసేకి రాలే, వాళ్ళు సాయం మాత్రం తెలిసిన వాళ్ళ సాయం మాత్రం కొద్దిగా చేసినారు. ఇంతవరకు రాలేదు, ఫోన్ ద్వారా కొద్దిగా చేసినారు. ఫోన్ లో పెట్టినారా? ఫోన్ లో గ్రామస్తులు సాయం చేసినారు. ఏం చేసినారమ్మా? ఒక 20,000 దగ్గర సాయం చేసినారు. మా సాయిబులంతా రంజాన్ పండగకి సాయం చేసినారు. పొలంనేరులో కూడా కొద్దిగా ఇద్దరు కొడుకులు, పెద్ద బాబు. అబ్బాయికి ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయిందా? లేదు, అదే ఇట్లా సడన్ గా పెయిన్ వచ్చింది, దాని ద్వారా ఇది అయింది. ఒకసారి మీరు ఇక్కడ నుంచి హాస్పిటల్ పోయేసి వస్తే మీకు ఎంత ఖర్చు అవుతుంది? పోవడానికి రావడానికి హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ ఎంత ఖర్చు వస్తుంది? మాకు 3,000 4,000 దానికి వస్తుంది. నెలకు మీరు ఎన్నిసార్లు చూస్తారు? నెలకు ఒకసారి ఇప్పుడు రమ్మని చెప్పింది. ఎక్కడ హాస్పిటల్ చూస్తున్నారు ఇప్పుడు? సిమ్స్ హాస్పిటల్, తిరుపతి. మళ్ళా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు యాక్చువల్లీ మీకు కూలి పని చేసుకుంటే కానీ మీ ఫ్యామిలీ జరగదు. అట్లాంటి టైంలో ఇట్లాంటి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. ఇది వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా మీకు గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే మీ బంధువులు కావచ్చు, మీకు సాయం చేస్తే అంటే ఎంత డబ్బులు ఇంక పెడితే మీ అబ్బాయికి నేనైపోతుంది చెప్పినారు? డబ్బులు అయితే ఎంత అవుతుంది ఏమి చెప్పలేదు. నాకైతే అంత ఇది లేదు. డబ్బు ఖర్చు అవుతుంది. సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పినారు. డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, ఆరోగ్యశ్రీ ఎప్పుడు దాకా ఇది చేస్తారా లేదా, నాకు సాయం అవుతుందా లేదా అని తెలియదు. ఉన్నారు కోళ్ళపారంలో. అంటే మీరు వృత్తిపరంగా కోళ్ళపారంలో కూలికున్నాము. అక్కడ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇట్లా రావడం వల్ల ఇది నీకు సొంత ఇల్లేనా? ఇది సొంత ఇల్లు కాదు, అమ్మోళ్ళ ఇల్లు. మాకు జగన్ అని ఇచ్చింది ఇల్లు, కట్టినాము అక్కడ కాలనీలో. ఆ ఇల్లు ఉంది, ఇంకా వంటి పని ఉంది. అట్లాంటి టైంలో ఇట్లాంటి బాబుకి ఇట్లా వృత్తిపరంగా కూలి పని చేసుకుంటా ఉంటే మీకు పెద్ద దెబ్బలాగా చూసుకోవచ్చు. కానీ దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కూడా మీకు సపోర్ట్ గా ఉంది. సో అదే విధంగా దాతలు ఎవరైనా ముందుకు సాయం చేస్తే కూడా
ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోవచ్చు. ఇంకోటి ఏమంటే అమ్మా ఫైనల్ గా చూసుకున్నట్లయితే చాలా మంది డొనేషన్ చేయాలంటే చాలా మంది ఉన్నారు. మనం చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్ మీద డొనేషన్ చేయడం చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా మా తరపు నుంచి మీరు ఏదైనా రిక్వెస్ట్ ఇస్తామంటే చేయండి. మీకు సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి అంటే మా వంతుగా మీకు ఖచ్చితంగా ఏదో సాయం చేస్తాము. అదేవిధంగా మీరు కూడా చెప్పినారంటే చూసే వాళ్ళు కూడా చాలా మంది సాయం చేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళకి ఏదైనా మీరు చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం. सबको सलाम अलैकुम. हमारा अतीत ब्रह्मा ఏం కాదమ్మా, ఖచ్చితంగా అంతా బాగా అయిపోతుంది. मेरा बड़ा बेटा मुबारक को बोन कैंसर बच्चे को उनकी भी मेरे बच्चे को मदद करो घर को मैं दुआ करती हूँ. मेरे बच्चे की मदद करो. भाया हो बहना हो माँ हो कोई भी हो मेरे बच्चे को मदद करो घर को रिक्वेस्ट करती हूँ. దేవుడు ఉంటాడమ్మా ఎవరు లేకుండా ఉండే వాళ్ళకి. నా బిడ్డలే నా ప్రపంచం అని కూర్చొని చేసుకుంటారు. నా బాధ బయట ఉంది. నా బాబుకి ఇట్లా లేదు. ఎవరు సాయం అడగాలన్నా కూడా చేస్తుంది. నా బిడ్డ ఒకరు దిగి రావాలి. ఇది కాకుండా నన్ను తాకాలన్నాను. ఏం కాదమ్మా, ఖచ్చితంగా నయమైపోతుంది. మీ అబ్బాయికి డాక్టర్ మళ్ళీ మామూలుగానే అవుతుంది. ఏం కాదు. ఇట్లా పెట్టాలన్నా ఒకరికి ఇట్లా చేసుకోవద్దు. నాన్నకి ఎప్పుడు ఇట్లా పెట్టే ఇది వస్తుంది అన్నాడు నా బాబు. వస్తుందమ్మా, ఏం కాదు. లేదు నా బాబుకి. అందరికి మా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి, ఎందుకంటే ఇది ఒక విశాలమైనటువంటి గదగా మనం చూసుకోవచ్చు. ఒక కూలి పని చేసుకుంటామండి, సొంత ఇల్లు కూడా లేకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నటువంటి వీరికి వాళ్ళ కొడుకు ఒక్కసారిగా ఇట్లా అయిపోవడం చాలా బాధాకరమైన విషయం. దయచేసి మేము మీకు డిస్ప్లేలో అయితే వీళ్ళకి సంబంధించిన ఫోన్ పే నెంబర్ కానీ ఆ డొనేషన్ కార్డు కానీ మేము డిస్ప్లే చేస్తాం. ఏదైనా డొనేషన్ చేయాలంటే కూడా ఖచ్చితంగా డొనేషన్ చేయండి. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏమంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దయచేసి ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. మా పర్సనల్ రిక్వెస్ట్ గా అయితే మేమైతే చూస్తాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబం చాలా విషాదంలో ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి కొడుకులకి ఈ విధంగా అయిపోవడం వల్ల కూలి పని చేసుకుంటాం, వృత్తిపరంగా కూలి పని చేసుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద దెబ్బగా అయితే మనం చూసుకోవచ్చు. మరి ఇట్లాంటి తరుణంలో ఖచ్చితంగా అందరూ మనకు మానవత్వంతో సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు పూర్తిగా స్పందించి వీరికి సహాయం చేసి వారి కొడుకు ఎవరైతే ఉన్నారో ముబారక్ని మళ్ళక ముందు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి పూర్తిగా మనమందరూ సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మా రిక్వెస్ట్ ఏమంటే, మీకు ఆల్రెడీ మేము డిస్ప్లే చేస్తాం ఈ అబ్బాయికి సంబంధించి పూర్తిగా. అదే విధంగా మీకు ఎవరైనా పర్సనల్ గా వచ్చేసి వీళ్ళ ఇంటి దగ్గర సాయం చేయాలనుకుంటే దేవదొడ్డికి వచ్చి ఆ కుప్పం రూటు పలంనేరు కుప్పం రూట్ లో దేవదొడ్డి దగ్గరికి వచ్చి అక్కడ నుంచి తీర్థంలో వచ్చి ముబారక్ వాళ్ళ ఇల్లు ఎక్కడని చెప్తే చూపిస్తారు. కాబట్టి మీ వంతుగా ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. ఉన్నటువంటి ఈ బిడ్డను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఇట్లాంటి వారికి సహాయం చేయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. కాబట్టి ఇది పూర్తిగా ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఈ అబ్బాయికి సహాయం చేసి మనం ముందులాగా అబ్బాయి లైఫ్ మనం సేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ స్పందిస్తారని చెప్పేసి ఆశిస్తాను. ఖచ్చితంగా మా వంతుగా మీకు ఖచ్చితంగా దగ్గరలో మేము సహాయం చేస్తాం. అదే విధంగా మా ఛానల్ తరపున కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా సాయం చేసి, బాబు నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు ముందు ఏ విధంగా ఉండవు ఆ విధంగా లేక తీసుకుపోయేదానికి మా వంతు ఎంత కృషి ఉంటే అంతకన్నా ఎక్కువ చేసి కూడా మీకు ఖచ్చితంగా లైవ్ ఇస్తా. నేను టెన్షన్ పడద్దు, ఏడవద్దు, అంతా బాగా జరుగుతుంది. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, సహాయం చేయండి, ఒక జీవితాన్ని కాపాడతారని చెప్పేసి ఆశిస్తూ కెమెరామెన్ అనిల్తో శివకుమార్, పైరెడ్డిపల్లి మండలం. 4000 అవుతుందా? సరే అమ్మా, ఈసారి మీరు హాస్పిటల్కి పోయేదానికి పూర్తిగా మా యూట్యూబ్ మీడియా తరపున అయితే నేను మీకు సాయం చేస్తున్నాను. హాస్పిటల్కి మీరు పోయిరండి. అదే విధంగా పూర్తిగా ఇంకా నెక్స్ట్ సంబంధించి ఎవరైతే మీకు సహాయం చేయాలనుకుంటారో దాన్ని కూడా సహాయం ఖచ్చితంగా మా సహాయం చేస్తాం. లేదా మా చిన్న సహాయం, మీరు హాస్పిటల్కి పోయడానికి మాత్రము ప్రస్తుతానికి పెట్టుకోండి. మా యూట్యూబ్ తరపున పెట్టుకున్న తర్వాత మీకు ఫోన్ పే కూడా డబ్బులు వస్తాం. మీ నెంబర్కి, మీరు ఇచ్చిన నెంబర్కి మీకు ఫోన్ పే చేస్తాం మేము. కాబట్టి ఇది మీరు చూసుకోండి. ఖచ్చితంగా మీకు ఏ విధంగా సహాయం చేయాలో అనే సహాయం చేస్తాం. డోంట్ వరీ, మామూలుగా ముందు ఏ విధంగా ఉండవో అదే విధంగా వస్తాం.
దానికోసం ఎంతో నేను సాయం చేస్తాం. ఏం కాదు, గాడ్ బ్లెస్ యు.